ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి థిక్నెస్ ఇద్దాం. సాలిడిఫై మాడిఫైయర్ ఇది బెవెల్ పైన ఉండాలి, మిర్రర్ కింద మిర్రర్ పైన కూడా వేయచ్చు. చూద్దాం లాస్ట్లో. ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి థిక్నెస్ని తగ్గించాలి 0.01. అయితే ఈ విధంగా వేయచ్చు, లేదా సాలిడిఫై మాడిఫైర్ని యూజ్ చేయకుండా ఎడిట్ మోడ్లో ఇది కదా అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఫేస్ మోడ్లో Alt E ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్. థిక్నెస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఆఫ్సెట్ ఈవెన్కి టిక్ చేయాలి. అయితే ఇక్కడ కొంచెం ఈ విధంగా వచ్చింది, పర్వాలేదు, లోపలనే ఉంటుంది కాబట్టి అన్నిటి సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ ప్రెస్ చేసి ఫేసెస్ని నార్మల్ చేసేయాలి. అయితే ఇక్కడ ఎడిట్ మోడ్లో ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కార్నర్స్లో ఉన్న ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీన్ బెవెల్ వెయిట్ని ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ రాదు, ఇంతకుముందు కర్వ్ షేప్ ఉండే. ఇక్కడ తర్వాత మిర్రర్ మాడిఫైయర్ ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ క్లిప్పింగ్కి టిక్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ వైపు ఉన్నది ఏది, సారీ, అయితే ఇక్కడ ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని జీజీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్లో లేదా మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా కర్వ్ మాడిఫైర్ని అప్లై చేయాలి, తర్వాత మిర్రర్ మాడిఫైయర్. అప్లై చేసే ముందే కర్వ్ మాడిఫైర్ని అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేద్దాం. అప్లై చేయకముందు ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, జీజీ ప్రెస్ చేసి మూవ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో లేదు ఈ వర్సెస్, కాబట్టి జీజీ ప్రెస్ చేసి క్లిప్పింగ్ కంటెక్ట్ చేసుకొని SX0, ఇది కూడా SX0 క్లిప్పింగ్. ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయాలి. వర్టెక్స్ మోడ్లో SY0, ఇక్కడ కూడా SY0. ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ గ్రూప్ కూడా సెలెక్ట్ ఆల్రెడీ ఉంది కదా, బెవెల్ ఉంది, అవసరం లేదు, 1 చేయాలి. అయితే కింద బాటమ్ ఇచ్చే ముందు మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేసేయాలి. ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని హాయ్ ఇన్ఫో షార్ట్స్ ఎక్స్ప్రెస్ చేసి డిలీట్ ఫేసెస్. తర్వాత ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇక్కడ నుంచి ఈ లోపల ఉన్న ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో పైనకు మూవ్ చేస్తున్నాను. వర్టెక్స్ మోడ్లో ఈ ఎడ్జ్ని ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని ఈ లోపలి సెలెక్ట్ అవ్వద్దు, ఓన్లీ బయట వైపు మాత్రమే సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ని హోల్డ్లో ఉంచి సెలెక్ట్ చేస్తున్నా ఎఫ్. ఇప్పుడు ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫేస్ మోడ్లో ఐ ఇన్సర్ట్. ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేసి వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని జే ప్రెస్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకుంటూ జే ప్రెస్ చేసినా ఓకే. అలా కాకుండా ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం కౌంట్ చేసుకొని ఎన్ని వచ్చినాయి వర్సెస్, 20 వర్సెస్ వచ్చినాయి. 20 వర్సెస్ అంటే దీంట్లోంచి ఒక 4 వర్సెస్ తీసేద్దాం. వర్టికల్గా కూడా రావాలి కాబట్టి 4 లేదా 5 కూడా తీసేసినా ఓకే, వర్టికల్గా వస్తాయి ఇవి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 15 వర్సెస్ కాబట్టి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి 15 నెంబర్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. 15 వర్సెస్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. వర్టెక్స్ మోడ్లో 1 1 2 3 4 వర్సెస్ని వదిలేసి ఈ వర్సెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ వర్సెస్ సెలెక్ట్ చేసుకొని ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జ్ని డీసెలెక్ట్ చేశాను. కంట్రోల్ ఈ బ్రీచ్ ఎడ్జ్ లూప్స్, ఇవి కూడా సెలెక్ట్లో ఉండాలి. అటు ఇటు ఈక్వల్గా ఉండాలి వర్సెస్ సెలెక్ట్లో. ఇప్పుడు కంట్రోల్ ఈ బ్రీచ్ ఎడ్జ్ లూప్స్. ఇక్కడ ఏమైంది, క్లోజ్డ్ లూప్, ఎస్ ఓపెన్ లూప్. ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది, సరిగ్గా రాలేదు. అయితే ఏం చేద్దామంటే ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఈ వర్సెస్ ఎన్ని ఉన్నాయి, 4 వర్సెస్. 4 ఎడ్జ్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ చేసేయాలి. ఎఫ్. అయితే ఒక వర్టెక్స్ తక్కువైంది ఇక్కడ, పర్వాలేదు. లాస్ట్లో ఈ ఎడ్జ్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వైపు ఫిల్ చేసాం కదా, ఈ వైపు ఫిల్ చేయలేదు కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసి ఈ సైడ్ ఉన్నాయన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేసి డిలీట్ చేసేయాలి. డిలీట్ ఫేసెస్, ఓకే. తర్వాత మిర్రర్ మాడిఫైర్ని మళ్ళీ యాడ్ చేయాలి. మళ్ళీ క్లిప్పింగ్కి టిక్ చేయాలి. ఇక్కడ చూసారా కర్వ్ వచ్చింది, ఎందుకంటే సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ ముందుంది, మిర్రర్ అనేది వెనుకుంది కాబట్టి ముందు మిర్రర్ ఉండాలి. ఇక్కడ కర్వ్ షేప్ అనేది సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ పైన కూడా రావాలి కదా, ఈ ఫేసెస్ ఫిల్ చేయాలి కాబట్టి ఈ కింద ఉన్న ఫేసెస్ని ఫ్రంట్ వ్యూ నుంచి ఈ కింద ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి పైన మూవ్ చేయాలి. మూవ్ చేసేటప్పుడు స్నాప్ చేస్తే ఎగ్జాక్ట్గా దీనికి ప్రపోర్షనాలిటీ ఆన్లో ఉంది కాబట్టి ఆఫ్ చేయాలి. ప్రపోర్షనాలిటీని ఆఫ్ చేసి జీబీ జెడ్ ఈ వర్టెక్స్కి స్నాప్ చేశాను. అయితే ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి కదా. అయితే ఏం చేయాలంటే వర్టెక్స్ మోడ్లో ఈ వర్సెస్ని డీసెలెక్ట్ చేసేయాలి. వీటిని
చూసి జాగ్రత్తగా డీసెలెక్ట్ చేయాలి. GX ఇక్కడ 2 వర్సెస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వీటిని డీసెలెక్ట్ చేసి GY ఈ మిర్రర్ని కొద్దిసేపు ఆఫ్ చేస్తాను. వీటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ ప్రెస్ చేసి నార్మల్ చేసుకోవాలి ఫేసెస్ని. ఇక్కడ ఓవర్లాప్ అయింది. వర్టెక్స్ GX ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ E ప్రెస్ చేసి బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అవుతుంది కరెక్ట్గా. అందుకే చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి. వీటిని డీసెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని కూడా డీసెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ E బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్. అటువైపు ఇటువైపు ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడే బ్రిడ్జ్ ఎడ్జ్ గ్రూప్స్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. కాబట్టి చేసేటప్పుడు జాగ్రత్త చూసి చేయాలి. కంట్రోల్ X. ఇక్కడ వర్టెక్స్ ఉంది కదా, దీనికి ఎడ్జ్ గ్రూప్ N-గౌన్ అనమాట. ఈ ఫేస్ అనేది N-గౌన్. 5 వర్సెస్ ఉంటాయి చూసారా, 5 వర్సెస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ వర్టెక్స్ని ఇంకొక వర్టెక్స్తోని మర్జ్ చేసేయాలి అట్ లాస్ట్. ఇప్పుడు ఫేస్ క్వాడ్ క్రియేట్ అయింది. 4 వర్సెస్తోని ఒక ఫేస్ క్రియేట్ అయింది. మళ్ళీ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని F ప్రెస్ చేసి ఫిల్ చేసేయాలి. తర్వాత ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని N ప్రెస్ చేసి మీన్ బెవెల్ వెయిట్ చేయాలి. ఇప్పుడు మిర్రర్ మార్ఫైని ఎనేబుల్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఇక్కడ బ్యాక్లో ఇక్కడ హోల్ ఇది ఓపెన్లో ఉండొద్దు, ఫిల్ ఉండాలి. నేను ముందుగా ఫిల్ చేసేసాను. ఇది ఒకటే ఇమేజ్ ఉండడం వల్ల సరే పర్వాలేదు. సింపుల్గా వీటిని డిలీట్ చేసేసి వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని F ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా ఈ ఫేసెస్ కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఫేసెస్, వీటిని కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఫేసెస్. ఇప్పుడు ఇది F. సేమ్ రిపీట్ చేయాలి. లేదా ఈ వర్టెక్స్ని ఈ వర్టెక్స్ వరకు సెలెక్ట్ చేసుకొని EX GBX స్నాప్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, 4 ఎడ్జెస్ తీసుకోవాలి. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని F అంతే, ఫిల్ అయిపోయాయి. ఇక్కడ బెవల్ ఉండొద్దు మిడిల్లో, కాబట్టి మీన్ బెవల్ వెయిట్ని తీసేయాలి. అలాగే క్రీజ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు లోపల కూడా ఫిల్ చేసేయాలి. థిక్నెస్ అనేది చిన్నగా రావాలి కాబట్టి ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఫిల్. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని GBZ ఈ వర్టెక్స్తోని స్నాప్ చేశాను. తర్వాత ఈ వర్టెక్స్
ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఎఫ్ మళ్ళీ ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా ఫిల్ చేసేయాలి. ఫిల్. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ఫిల్. ఇక్కడ ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 6 వర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎడ్జ్కి 6 వర్సెస్ని యాడ్ చేయాలి. కంట్రోల్ ఆర్. 6 వర్సెస్. మళ్ళీ సేమ్ ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఎఫ్. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ని యాడ్ చేస్తున్నా. అయితే ఇది అవసరం లేదు, దీన్ని డిజాల్వ్ చేసేద్దాం. డిజాల్వ్ చేస్తే ఇక్కడ ఎన్గోన్ ఏర్పడుతుంది కాబట్టి డిజాల్వ్ చేయకుండా దీన్ని కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి డిజాల్వ్ చేసి ఇక్కడ ఫిల్ చేసేయాలి. 1 2 3 4 5 6 కదా. కంట్రోల్ ఆర్ 6 ఎఫ్. ఇక్కడ జిగ్జాగ్గా వచ్చాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మూవ్ చేస్తున్నా కిందికి అంతే. ఇక్కడ ఎన్గోన్ వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎడ్జ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి టాప్ వ్యూ నుంచి కే ఎక్స్ ఇక్కడ, తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేసి వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని జే ప్రెస్ చేయాలి. కనెక్ట్ అయిపోతుంది. సో అడ్జస్ట్ చేయాలి ఈ విధంగా. దీనికి బెవెల్ అనేది అవసరం లేదు కాబట్టి బెవెల్ని తీసేస్తాను. మీన్ క్రీజ్ కూడా అవసరం లేదు, కానీ ఇక్కడ కార్నర్లో ఉన్న వాటికి మాత్రం బెవెల్ ఉండాలి. మీన్ క్రీజ్ అవసరం లేదు. ఇక్కడ కూడా బెవెల్ రావాలి, ఈ ఎడ్జ్కి ఉండొద్దు. బెవెల్ వెయిట్ని 1 చేయాలి. అయితే ఇక్కడ బాక్స్ కాకుండా ఈ వర్టెక్స్ కనెక్ట్ చేయాలి. జే ఎక్కడి వరకు వెళ్తుంది? కంట్రోల్ ఎక్స్. దీనికి కూడా బెవెల్ అవసరం లేదు. జీరో. క్రీజ్ కూడా 0. ఇక్కడ బెవెల్ ఇవ్వలేదు కదా, అందుకోసం మెష్ ఇలా వచ్చింది. వీటిని సెలెక్ట్ చేసుకొని 1. ఇక్కడ ఈ ఎడ్జ్ కూడా అవసరం లేదు. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. ఇక్కడ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని బెవెల్ ఇవ్వాలి. సరిపోయింది. మొత్తం ఫిల్ చేసేసాము. థిక్నెస్ ఇచ్చాము దీనికి. ఇక్కడ కూడా ఇది రేపు చెప్తాను. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో ఇది రిఫరెన్స్ ఇమేజ్ దొరకలేదు నాకు. సరే చూద్దాం, రేపు ఏ విధంగా అయినా చేసేద్దాం దీన్ని. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బెవెల్ సరిగా రావడం లేదని. ఇప్పుడు క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ని ఆబ్జెక్ట్ మోడ్లోనే నేను SZ స్కేల్ అప్ చేశాను. ఇప్పుడు దీనికి బెవెల్ ఇక్కడ స్కేల్ చూడండి, స్కేల్ అనేది ఒకదానికి 1 ఉంది,
ఇంకో దానికి 1, జీకి మాత్రం 1.9 ఉంది. ఇప్పుడు దీనికి బెవెల్ అప్లై చేస్తే, బెవెల్ యాడ్ చేస్తే, కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ యాడ్ చేస్తే ఇది ఈక్వల్ విడ్త్ అనేది రాదు. XYకి ఒక విడ్త్ వస్తుంది. జెడ్లో ఉన్నదానికి మాత్రం పెద్దగా కానీ చిన్నగా కానీ ఇలా ఈక్వల్గా రాకుండా డిఫరెంట్గా వస్తాయన్నమాట. కాబట్టి ఇలా బెవెల్ ఈక్వల్గా రావడానికి కోసం ఏం చేయాలంటే అండూ చేసేసి మనం ఆబ్జెక్ట్ మోడ్లో కనుక స్కేల్ అప్ కానీ స్కేల్ డౌన్ కానీ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి అప్లై చేయాలి స్కేల్ని. అప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బెవెల్ అనేది ఈక్వల్గా వస్తుంది. మరి సబ్స్క్రైబర్ ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఇదేనా డౌట్, ఇంకా వేరేదా తెలియదు. ఉంటే అడగండి, చెప్తాను. అర్థమైందా? ఇదేనా మీరు అడిగింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ఐరన్ బాక్స్లో? డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇది అయిపోయింది కదా, హైడ్ చేసేద్దాం దీన్ని, అవసరం లేదు కర్వ్. సరే, మరి రేపు లైవ్లో కలుద్దాం. చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి, కామెంట్లో కూడా అడగచ్చు. సరే, మరి రేపు లైవ్లో కలుద్దాం.